హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసో మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.2 నుండి సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోకపోతున్నాం. సమ్ వచ్చేటోడికి చూస్ ది కరెక్ట్ చాయిస్ ఇన్ ది ఫాలోయింగ్ అండ్ జస్టిఫై. అంటే ఇచ్చిన ఆప్షన్స్ని కరెక్టో కాదో చూసుకుని జస్టిఫై చేయాలి. అంటే ఏ ఆప్షన్ అవుతుందా, బి ఆప్షన్ అవుతుందా, సి ఆప్షన్ అవుతుందా, డి ఆప్షన్ అవుతుందా చెప్పాలి. క్వశ్చన్ ఏముంది? 13th టర్మ్ ఆఫ్ ది ఏపీ 10, 7, 4 అండ్ సో ఆన్ ఈజ్ 13th టర్మ్ అనేది ఏపీలో ఉందని చెప్పాలి. ఇక్కడ చూస్తుంటే మైనస్లో తెలిసిపోతుంది సమ్. చూడండి, దీనికి డిక్రీజ్ అవుతూ వస్తుంది, దీనికి 3, దీనికి డిఫరెన్స్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. కామన్ డిఫరెన్స్ సేమ్, కాబట్టి ఇది ఖచ్చితంగా అది ఏపీలో ఉంది. సమ్ చూసినట్టు మనకు అర్థమైపోతుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన టర్మ్ సొల్యూషన్ 10, 7, 4 అండ్ సో ఆన్. ఓకే, అంటే ఇక్కడ మనకి A1, A2, A3 అండ్ సో ఆన్ AN అండ్ సో ఆన్ 13 టర్మ్ కావాలి మనకి. ఓకే, మధ్యలో 13 టర్మ్ చెప్పాలి మనం. 30 ఇలా 3 అలా మైనస్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ టైం పడుతుంది మనకి. కాబట్టి దానికి చిన్న ఫార్ములా ఉంది. ఫస్ట్ A1 ఈజ్ ఈక్వల్ టు ఏ టర్మ్ కావాలి అంటే A1 ఈజ్ ఈక్వల్ టు 10. A1 అంటే మనకి ఏ. నెక్స్ట్ ఏఎన్ వాల్యూ అంటే ఎన్ వాల్యూ వచ్చేటికి ఎంత? 30. ఎన్ వాల్యూ వచ్చేటికి 30. ఏఎన్ వాల్యూ ఫార్ములా డిఫరెన్స్ కట్టాలి. ఫస్ట్ ఇది ఏపీలో ఉందా లేదా చెప్పాలి కదా. డిఫరెన్స్ ఎంత మనకి? కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1. A2 ఎంత మనకి? 7 - 10. సబ్ట్రాక్షన్ ఎంత వస్తుంది? -3. డి వాల్యూ వచ్చేటికి -3. నెక్స్ట్ డి వాల్యూ A3 మైనస్ A2. A3 ఎంత మనకి? 4 - 7. సబ్ట్రాక్షన్ ఇస్తే -3. అంటే నెక్స్ట్ డి వాల్యూ వచ్చేటికి -3. సో ఇట్ ఈస్ an AP. ఇది ఏపీలో ఉంది బికాస్ సేమ్ కామన్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు 13 టర్మ్ కావాలి కాబట్టి మనకు ఫార్ములా ఉంది. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A + n-1 ఇంటూ డి. టర్మ్స్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. ఏఎన్ అంటే A30. ఓకే, ఏ వాల్యూ 10, n వాల్యూ 30 - 1, డి వాల్యూ -3. 10 + 29 అంటే -3. 29ని -3తో మల్టిప్లై చేయాలి. అంటే 3 × 9 = 27. 3 × 2 = 6. 6 + 2 8 -87. అంటే 10 మైనస్ ఇంటూ ప్లస్ -87. 87 నుంచి 10 సబ్ట్రాక్షన్ చేస్తే 7 - 7 అంటే 77. A30 ఈజ్ ఈక్వల్ టు -77. అంటే ఆప్షన్ వచ్చేటికి మనకి ఏంటి ఇందులో? సి. ఆప్షన్ వచ్చేటికి సి. ఆన్సర్ ఈజ్ సి. ఓకే, ఈ విధంగా మనకి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ సమ్. ఇప్పుడు సెకండ్ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సెకండ్ సమ్ 11th టర్మ్ ఆఫ్ ది ఏపీ. 11th టర్మ్ అనేది ఏపీలో ఉందా లేదా చెప్పాలి. ఇక్కడ ఇచ్చిన మనకి ఏపీ టర్మ్స్ ఇచ్చేటుకుని చూద్దాం. సొల్యూషన్ -3, -1/2, 2, అండ్ సో ఆన్ 11th టర్మ్ అనేది మనకు కావాలి. దీనికి నేమ్స్ ఇచ్చేసుకుంటే A1, A2, A3 అండ్ సో ఆన్ AN. ఓకే, ఇప్పుడు A1 ఈక్వల్ టు ఏ వాల్యూ వచ్చేటికి ఎంత? -3. అండ్ n ఈజ్ ఈక్వల్ టు 11. ఫార్ములా కామన్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 ఎంత మనకి ఇక్కడ? -1/2 -3. ఎల్సిఎం చేస్తే 2 ఎల్సిఎం అవుతుంది. ఇంకా ఇక్కడ ఏమైతే 1 -1 3 2s
6 -6 ఎల్సిఎం వచ్చేటికి -7/2 -7/2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ a3 - a2. a3 అంటే 2 మైనస్ a2 అంటే -1/2. ఓకే, 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. సారీ, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. అంటే ఫార్ములాలో మైనస్ ఉంది అండ్ క్వశ్చన్లో మైనస్ ఉంది. ఇక్కడ వచ్చేటికి ఎల్సిఎం -1 + 6 అంటే 5లోంచి 6 తీసేస్తాను మనకి. సో 6లోంచి 1 తీసేస్తే ఎంత 5 + 5/2. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేటికి 2 ఇందులో అంటే 2 2s are 4 + 1 అంటే 5/2 అంటే డి వాల్యూ వచ్చేటికి 5/2. సో సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చింది. సో it is an AP because same common difference because same common difference. ఓకే, కామన్ డిఫరెన్స్ అంటే మనకి కామన్ డిఫరెన్స్ వచ్చేసి టర్మ్ అనేది కనుక్కోవాలి. అంటే an is equal to a plus -1 into d. a minus 1 into d. ఇది ఏ అంటే మనకి ఏ 11th టర్మ్. ఏ ప్లేస్లో మనం ఏం వేసుకుంటాం? ఏ ప్లేస్లో -3 ప్లస్ n అంటే 11 -1 ఇంటూ d అంటే 5/2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ a11 -3 11 నుంచి మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత 10 ప్లస్ 10 ఇంటూ 5/2. నెక్స్ట్ ఇది ఇందులో 5 టైమ్స్ పోతున్నాం. a11 is equal to -3 ప్లస్ 5 5s are 25. a11 is equal to 25 నుంచి 3 అనేది సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 3 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే సరే యాడ్ చేసినట్లయితే 28. ఇప్పుడు మనకి 25 నుంచి 3 సబ్ట్రాక్షన్ చేసినది అంటే 22. 11th టర్మ్ అనేది 22 అంటే అండ్ సో ఆన్ అలా సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్తే యాడ్ చేసుకుంటూ వెళ్తే 11th టర్మ్ అనేది ఎంత వస్తుందంటే మనకి 22 అనేది వస్తుందంట. ఈ విధంగా మనకి సెకండ్ సమ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఈ రోమన్ అనేది కంప్లీట్, ఈ సమ్మర్లో ఉన్న 2 రోమన్స్ అనేవి మనకు కంప్లీట్ అయినాయి. తర్వాత థర్డ్ టర్మ్ నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ కనుక మీరు తప్పనిసరిగా రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అలాగే నా క్లాస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.